మా ఫ్యామిలీ అంతా మంచి ఫుడ్ ప్రియులు. చాలా రోజుల నుంచి మా గోదావరి హీరోస్ బన్నీ అయితే కనుక ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయని చెప్పాడండి. ఎక్కడ టేస్టీ ఫుడ్ ఉంటే అక్కడ మనం ఉంటాం కదండి. ఈ రోజు అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే అప్పుడే వేసిన వేడివేడి ఒక టమాటా బజ్జీని అయితే కట్ చేసి నీట్ గా గార్నిష్ చేసి మాకు టమాటా బజ్జీ అయితే ఇచ్చారండి. ఆ వేడి టమాటా బజ్జీ తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు ఎంతగానో ఇష్టమైన మిల్ మేకర్ పకోడీ అయితే ఇచ్చేసారండి. మిల్ మేకర్ పకోడీ టేస్ట్ చేసాను, స్పైసీగా చాలా బాగుందండి. వెంటనే దాని తర్వాత నాకు ఇష్టమైన వేడి చల్ల పునుకులు అయితే తీసుకున్నానండి. ఆ పచ్చడితో నంచుకుని తింటే ఉందండి, టేస్ట్ అదిరిపోయిందండి. అసలు ఇంకా మనందరికీ బాగా ఫేవరెట్ అయిన బ్రెడ్ బజ్జీ అయితే చేసి ఇస్తారండి. తింటే ఉన్నదండి బాబు నా సామిరంగా ఆహా అంటారు. ఇంక ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, అలాగే వాళ్ళు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండి మంచిగా హాట్ అండ్ హాట్ గా ఉన్నాయండి. ఇంకా దాని తర్వాత మన పాలకుల హీరోని చాటి తినమంటే నోరు కాల్ చేసుకున్నాడండి బాబా. మన అందరికీ ఇష్టమైన బజ్జీ పప్పు అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి. ఆ తర్వాత అయితే కనుక మేము అప్పడాలు అయితే తిన్నామండి. ఇంకా అప్పడాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనుకోండి. ఇక్కడ మేమైతే ప్రతి ఫుడ్ టేస్ట్ చేసామండి. ప్రతి ఫుడ్ కూడా చాలా అంటే చాలా హైజీన్ గా, టేస్ట్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్వాలిటీగా కూడా ఉందండి. ఇంకా కూలింగ్ ఐటమ్స్ లో ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ప్రతి ఐటమ్ దొరుకుతుందండి వీళ్ళ దగ్గర. సూపర్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మన పాలకొల్లులోని ఆనంద్ సాయి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాస కూల్ డ్రింక్స్ అండ్ బజ్జీ మిక్చర్ షాప్ లో అయితే దొరుకుతున్నాయండి. ఖాళీ లేకపోయినా కాసేపు ఖాళీ చేసుకుని మరి వెళ్ళి స్నాక్ ఐటమ్ అయితే టేస్ట్ చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి.